ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే పరిస్థితి లేదన్నారు. పరేషాన్ ఎపిక్ ప్యూరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2-3 వారాల్లో మరిన్ని భీకరదాడులు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. వైట్ హౌస్ జాతీయ ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ నేతలను అంతం చేశామని, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ నావీలను నిర్వీర్యం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఇరాన్ పై యుద్ధం ప్రకటించామన్నారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. మా లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేదాకా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఇందులో ఇప్పటిదాకా పురోగతి కనిపించిందని, అమెరికా సైనిక లక్ష్యాలు చేరుకోవడంలో మేం సరైన దిశలోనే వెళుతున్నామన్నారు. ఇరాన్ ను మళ్లీ వారి రాతి యుగంలోకి తీసుకువెళతామన్నారు. ఇదే సమయంలో ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ నాయకత్వ మార్పిడి తమ లక్ష్యం కాదని, కానీ ఇరాన్ లోని నాయకులు చనిపోవడం వల్లే నాయకత్వ మార్పిడి జరిగిందన్నారు. ఆయిల్ కోసం పశ్చిమాసియాపై ఎప్పుడూ ఆధారపడకూడదన్నారు. గత అధ్యక్షుడు చేసిన తప్పుల్ని తాను సరిచేస్తున్నానన్నాడు. తాను 5 ఏళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించానని, అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మార్చామన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, అమెరికాలో ఇంధన సమస్య తాత్కాలికమేనన్నారు. తమకు హర్మూజ్ జలసంధి అవసరం లేదని, అమెరికాలో పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నారు. ట్రంప్ ప్రకటనకు ముందే ఓ లేఖ వైరల్ గా మారింది. అందులో ఇరాన్ కాల్పుల విరమణ కోరుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొనగా, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ఈ వ్యాఖ్యలను అబద్ధమని కొట్టిపారేసినట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖను అమెరికా ప్రభుత్వానికి కాకుండా అమెరికా ప్రజలను ఉద్దేశించి రాశారు అని ఆయన తెలిపారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేత గురించి ఆయన తన లేఖలో ప్రస్తావించలేదన్నారు. ఇరాన్ ప్రజలకు అమెరికా, యూరోప్ లేదా పొరుగు దేశాల ప్రజలతో సహా ఏ ఇతర దేశాల పట్ల శత్రుత్వం లేదని పేర్కొన్నారు. చరిత్రలోని విదేశీ జోక్యాలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇరాన్ ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వాలకు, ఆ దేశ ప్రజలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నారన్నారు. ఇది ఇరాన్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన సూత్రమని, కేవలం తాత్కాలిక రాజకీయ వైఖరి కాదని పేర్కొన్నారు.